పండగలైనా వివాహాది శుభకార్యాలైనా ముందు గుర్తొచ్చేది బంగారం. అనిశ్చిత పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడి సాధనంగానూ ఇది ఉపయోగపడుతుంది. వచ్చే ఏడాది ఇదే ఒరవడి కొనసాగొచ్చని భావిస్తున్నారు. తులం 90,000 రూపాయలు అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జనవరి 4న సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరగనుంది. రైతు భరోసా, భూమి లేని పేదలకు నగదు, కొత్త రేషన్ కార్డులు, టూరిజం పాలసీపై చర్చించే అవకాశం ఉంది. 2024 సంవత్సరం చివరి రోజున దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సాలూర గ్రామంలోని వాగ్దేవి విద్యానికేతన్లో ఫుడ్ ఫెస్టివల్ అందరినీ ఆకర్షించింది. నగరంలోని హమాల్వాడి శ్రీ సంతోషిమాత సాయిబాబా ఆలయాన్ని నూడా చైర్మన్ కేశవేణు పరిశీలించారు. ఆలయ అభివృద్ధికి ₹1,00,000 సహకారం చేశారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బయటికి వచ్చిన గుంపులుగా తిరిగిన కేసులు నమోదు చేస్తామని ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ సోమవారం స్పష్టం చేశారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అక్రాన్పల్లి మండలంలోని చింతలూరు గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజానిలయంలో బాల్కొండ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొత్త ఆశలతో, సరికొత్త సంకల్పంతో, రెట్టించిన ఆత్మవిశ్వాసంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదామని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి పేర్కొన్నారు.